దర్శన్, ఇవాళ నువ్వు నా సొంతం అవ్వడం ఎవ్వరూ మార్చలేరు. నా మెళ్ళో తాళిపడ్డ మరుక్షణం నుంచే నా ఆట మొదలవుతుంది. అయ్యో, ఎంత పని అయిపోయింది. ఏంటి ఇలా జరిగింది? అరే రే, ఏంటి శరణ్య, తాళి తెగిపోయిందా? ఇంత అపశకునం, ఇంత అపశకునం. అసలే ఇవాళ శుక్రవారం. ఈ రోజు కుదిరితే మాంగళ్య బలం కోసం అమ్మవారికి పూజలు చేయాలి, కాని ఇలా ఉన్న మాంగళ్యాన్ని కూడా పుట్టుకున తెంచేసుకుంటే ఎలా చెప్పు? అనన్య, నోరుంది కదా అని పిచ్చివాగుడు వాగితే బాగోదు చెప్తున్నా. పిచ్చివాగుడని అట్ట కొట్టేస్తే ఎట్ట చెప్పు? అనన్య మాటలు వింటే నీకే కాదమ్మే, ఎవరైనా ఇట్టాగా ఫీల్ అవుతారు. ఈ అమ్మి ఒక శాడిస్ట్ మొక్కందని కూడా అంటారు. కానీ ఆ మాటల్లో ఉన్న విషయం కదా వినేవాళ్ళు గ్రహించాల్సింది. శుక్రవారం పూట తాళి ఇట్ట అయిందంటే దీని వెనకాల నీ తాళికి ఏదో ఆటంకం ఎదురైనాదని నీకెందుకు అనిపించట్లేదు? అసలే ఈ మధ్య మీ ఆయన విషయంలో కొత్త పోరేదో నీకు ఎదురైనట్టుండాది. అది ఇందాక సౌమ్య దర్శన్ బాబుని గుడికి రమ్మని పిలుచుండాది. దర్శన్ బాబు కూడా వెనకే పోయుండాడు. నా ఆలోచన ప్రకారం నిన్న దర్శన్ బాబు కుటుంబం అందరి ముందు చెప్పిన మాట నిజం చేయబోతున్నాడని నాకెందుకో అనిపిస్తా ఉండాది. అనిపించడం ఏంటి? అక్కడ జరిగేది అదే కదా. ఇవాళ గుళ్ళో సామూహిక వివాహాలు జరుగుతున్నాయి. అందులోనే మీ ఆయనకి సౌమ్యకి కూడా పెళ్లి జరగబోతోంది. ఏం మాట్లాడుతున్నావు? మా ఆయన అలా ఎందుకు చేస్తారు? ఏమో, ఫ్యామిలీ ముందు అందరి ముందు సౌమ్య నాకు కావాలి అని చెప్పినవాడు ఇప్పుడు ఈ పని మాత్రం చెయ్యడు అని ఎందుకనుకుంటున్నావు? దర్శన్కి సౌమ్యకి మధ్య ఏదో సీక్రెట్ ట్రాక్ నడుస్తుందని నాకిప్పటినుంచో అనిపిస్తోంది. దాన్ని ఇవాళ బాబుగారు అఫీషియల్ గా అందరి ముందుకు తీసుకురాబోతున్నారు. అంతే. పిచ్చి మాటలు మాట్లాడితే చంపేస్తా చెప్తున్నా. కిల్ మీ యార్. నన్ను చంపి హంతకురాలివై జైలుకి వెళ్ళిపో. దర్శన్కి ఎలాగూ నీ సవతి ఉందిగా, ఆ సౌమ్య. కొత్త కాపురానికి నీ అడ్డు లేకుండా వాళ్ళకి సాఫీగా సాగిపోతుంది. లేదు, ఆయన అలా చేయరు. ఆయన అలాంటి వారు కాదు. నాకు నమ్మకం ఉంది. నాకు అన్యాయం చేయరు ఆయన. అందరూ అన్యాయాలు మీ అక్క మాదిరి ఓపెన్ గా చెయ్యరు కదా శరణ్య.
అంటే పైకి మంచిగా ఉంటేనే కదా ఎన్నుపోటు బాగా ఎచ్చగా దిగుద్ది. ఏ గుడి అన్నారు? ఏ గుడి? అది చెప్తే నేను మంచిదాన్నైపోతాను కదా శరణ్య. నాకు చెడ్డదానిగా మిగిలిపోవటమే హ్యాపీగా ఉంటుంది. సో నేను చెప్పనుగా. ఆ, ఆ, నేను చెప్తే దీని చేతుల్లో నేను సావాలా. అందులోనూ నా మూలంగా సీన్లో టెంపో తగ్గిపోవడం నాకిష్టం లేదు. నువ్వు టెన్షన్ పట్టవే, మాకు కావాలి, వాళ్ళకి కావాలి. పదమ్మి. హ్మ్, అయ్యో, ఇప్పుడు నేను ఏ గుడికని వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళి వెతకాలి? అసలు ఎక్కడున్నారు వీళ్ళు? అయ్యో, నా ఫోన్ ఎక్కడా? ఇవాళ గుళ్ళో సామూహిక వివాహాలు జరుగుతున్నాయి. హా, సామూహిక వివాహాలు. నో అప్డేటా? ఇప్పుడెలా? అమ్మి, మనం పెళ్లి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాం కదా, మరి ఆ శరణ్య కనిపెట్టేస్తే? అంత సీన్ లేదమ్మా. గుళ్ళన్నీ వెతికి అక్కడికి వెళ్లేసరికి పుణ్యకార్యం కూడా పూర్తయిపోతుంది. సో అది ఇంపాసిబుల్ థింగ్. ఓం అపవిత్రపవిత్రో వా సర్వావస్థాంగతోపి వా స్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరస్థిత్యై పుండరీకాక్షాయ నమో నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. కూర్చో దర్శన్. అక్షతాన్ సమర్పయామి. ఓం గణాధిపాయ నమః. ఓం సిద్ధిబుద్ధిప్రదాయకాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. సుముఖాయ నమః. ద్విముఖాయ నమః. పంతులు గారు కానివ్వండి. అలాగేనమ్మా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. బాబు, ఇదిగో అక్షంతలు తీసుకోను ఆయన. దర్శన్, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన